బీజేపీ నీతి నిజాయితీతో ప్రజల పక్షాన నిలబడి పోరాడుతుందని మల్కాజ్గిరి బీజేపీ ఎంపీ అభ్యర్థి ఈటెల రాజేందర్ చెప్పారు. వరంగల్, నల్గొండ, ఖమ్మం పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల నేపథ్యంలో నల్గొండ జిల్లా కేంద్రంలో ఏర్పాటు చేసిన సమీక్ష సమావేశానికి ఈటెలతో పాటు బీజేపీ ఎమ్మెల్సీ అభ్యర్థి గజ్జల ప్రేమేందర్ రెడ్డి, మాజీ ఎమ్మెల్సీ రామచందర్ రావు హాజరయ్యారు. దేశం మొత్తం మోడీ వెంట నడుస్తుందని తెలిపారు. రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ అమలు కాని హామీలను ఇచ్చి అధికారంలోకి వచ్చిందని, ప్రజలు కేసీఆర్ మీద కోపంతో కాంగ్రెస్కు ఓటు వేశారని ఈటెల వివరించారు. దండం పెట్టి ఓటు వేసుకోవాలి, లేకపోతే 2,000 రూపాయలు పెట్టి ఓటు వేసుకోవాలి, దవాఖాన పెట్టి ఓటు వేసుకోవడానికి లేదు. మరి డెఫినెట్ గా ఏది మంచిది, ఏది చెడు, ఎవరు నడవాలి, ఎవరు మంచి వాళ్ళు, ఎవరు వాళ్ళ పక్షాలు గెలుస్తారు, మీరు వాడుకొని తయారు చేసుకుంటారు అనేటువంటి తప్పించుకోవాల్సినటువంటి భారతీయ జనతా పార్టీ క్లియర్గా తెలుసు. ఇవాళ ప్రజల పక్షాన ఉంది, నీతిగా, నిజాయితీగా, ధర్మంగా ప్రజల సమస్య ప్రస్తావన ఎన్నికగా ఉండేటువంటి పార్టీ కాబట్టి వరంగల్ పట్టభద్రులకు, ఖమ్మం జిల్లా పట్టభద్రులకు, నల్గొండ జిల్లా పట్టభద్రులకు మేము వినమ్రంగా చేసిన విజ్ఞప్తి తప్పకుండా విజయప్రేమని గెలిపించాలని చెప్పి విజ్ఞప్తి చేయడానికే మేము వచ్చినాం. 9 రోజుల పాటు చీ అనేటువంటి పార్టీ కాంగ్రెస్ పేమెంట్ మేనేజర్ కూడబడ్డ అంటారు. అబద్ధాల హోరు ఇలా అలవికాని హామీలతో